ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 20 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం ప్రసంగి 4, 5 మరియు 6 అధ్యాయములు, సాయంత్రం 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకముడి దిగి వస్తున్న ఆ చల్లని మంచు మీ పరిసరాలను, మీ పాలెమును సమృద్ధిగా కప్పివేసి మీ పరిస్థితులలో అద్భుతమైనటువంటి మార్పులు, అద్భుతమైనటువంటి కార్యములు జరిగించులాగున దేవుని యొక్క ఆత్మ మీకు సహాయపడుచు ఉన్నాడు. ఈ దినం ప్రభు తన వాక్యము ద్వారా మిమ్మల్ని పలకరిస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మీరు మీ పడకల మీద నుండి లేచి దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చేశారా? మీరు చదివిన వాక్య భాగములో నుండి దేవుని యొక్క స్వరాన్ని మీరు విన్నారా? మీరు విన్నటువంటి ఆ స్వరాన్ని, లేదా ఆ వాగ్దానమో, ఆ హెచ్చరికయో, దానిని ప్రభు యొద్దుట మోకాల్లోని ఎత్తుపట్టి మీరు ప్రార్థన చేసుకున్నారా? మన ముందున్నటువంటి భోజనంలో మరి అన్నం, ఆ అన్నములో ఒక కూర ఎలాగైతే ఉంటుందో ఆ రెండింటినీ మనం కలిపి ఏ విధంగా భుజిస్తామో, దేవుని వాక్యం అలాగే ప్రార్థన, ఈ రెండు సమ్మిళితమై ప్రభు ఎదుట నువ్వు నిలిచినప్పుడు నీ ఆత్మకు ఒక తృప్తి కలుగుతుంది, నీ జీవితానికి జయమొస్తుంది. నీవు క్రొవ్విన లేగ దూడవలే గంతులు వేస్తావు. పరలోకపు ఆనందం నిన్ను అణువణువున నింపడం నువ్వు చూస్తావు. దేవుని కృప అట్టి విధంగా మిమ్మల్ని నడిపించునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం. జనులను సమకూర్చుడి, సమాజ కూటం ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదివినటువంటి వాక్య భాగంలో మనకు 2 వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒక వ్యక్తి పెళ్లి కుమారుడు, మరి ఒక వ్యక్తి పెళ్లి కుమార్తె. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి రావాలట, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలంకార ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పబడినటువంటి ఈ మాట, ఆ పెళ్లి కుమారుడు మరెవరో కాదు, ఆయన కల్వరి శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చి మనల్ని తన రక్తంతో కొనుక్కొని తన సొత్తుగా మార్చుకొని నిబంధన చేసిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాథుడు. ఆ పెళ్లి కుమార్తె మరెవరో కాదు, సంఘం. ఇంకో మాట చెప్పాలంటే నీవు, నేను, మనమందరం. ఈ పెళ్లి కుమార్తె గురించి దేవుని వాక్యం ఇలా మాట్లాడుతుంది. ఆమె గదిలో నుండి రావాలి. అవును ప్రియులారా, గది దేనికి సూచన? అది దేవునితో మాట్లాడే ప్రార్థన గది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం ప్రకారం గది అది ప్రార్థనకు సూచనగా చెప్పబడింది.
ప్రార్థన అనే గదిలో ఈ పెళ్లి కుమార్తె సిద్ధపడాలి. అవును, ఆ పెళ్లి కుమారుణ్ణి ఈ పెళ్లి కుమార్తె కలుసుకోవడానికి గదిలో సిద్ధపడాలి. గదిలో ఈ పెళ్లి కుమార్తెకి ఏముంటుంది? ఒక అద్దం తప్పకుండా ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 1:23 ప్రకారం ఆ అద్దం దేవుని వాక్యం. దేవుని వాక్యం అనే అద్దములో ఈ పెళ్లి కుమార్తె తనను తాను చూచుకుంటూ సిద్ధపడాలి. అంతేకాదు, ఈ అద్దముతో పాటు ఆ గదిలో ఒక దువ్వెన కూడా ఉంటుంది. ఈ దువ్వెన తన యొక్క శిరక్లేశములను అనగా తన తల వెంట్రుకలను దువ్వుకోవడానికి ఉపయోగపడుతుంది. అవును, చిక్కులను తీస్తుంది ఈ దువ్వెన. దాని అర్థం ఏంటంటే, తలపైన ఉన్నటువంటి ఆ వెంట్రుకలను మనం చిక్కులు తీయడానికి, దువ్వుకోవడానికి ఈ దువ్వెనని ఎలా ఉపయోగిస్తామో, ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో, మన తలలో, మన మనస్సులో ఉన్నటువంటి ప్రతి చిక్కుని తొలగించడానికి దేవుని వాక్యం అనే అద్దములు చూస్తూ మనల్ని మనమే స్వపరిశీలన చేసుకోవాలి. అది దువ్వెన. ఇంకా ఆ గదిలో అద్భుతమైన, అందమైన, శ్రేష్టమైన వస్త్రాలు కూడా ఉంటాయి. ఆ వస్త్రాలు ఈ పెళ్లి కుమార్తె ధరించుకొని బయటికి రావాలి. ఆ వస్త్రాలు మరేమిటో కాదు, అవి నీతి క్రియలు, నడక, ప్రవర్తన. అవును, పెళ్లి కుమారుడు నచ్చి మెచ్చే విధంగా ఆ ప్రవర్తన, ఆ నడక అనే వస్త్రాలు ధరించుకొని రావాలి. అంత మాత్రమే కాదు, ఈ పెళ్లి కుమార్తె ఆ గదిలో అనేక విధములైన పరిమళ క్రియలు లేదా అలంకారాలు ఆమె చేసుకుంటుంది. ఎస్తేరు కూడా రాజుని కలుసుకునే ముందు ఆమె అలంకరించుకుంది. హేగే నిర్ణయించినటువంటి అలంకారం కాక మరి ఏ విధమైన అలంకారం ఆమె కోరలేదు. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్ముడు అనే హేగే పెళ్లి కుమార్తె అనబడినటువంటి మనల్ని పెళ్లి కుమారుని కొరకు సిద్ధపరుస్తూ కొన్ని పరిమళ క్రియలు లేదా కొన్ని అలంకారాలు మనకిస్తున్నాడు. ఆ అలంకారాలు పరిశుద్ధాత్మని యొక్క వరాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఈ పెళ్లి కుమార్తె సిద్ధపడి ఆ గదిలోండి బయటకు వచ్చినట్లయితే పెళ్లి కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడతారు. అలాంటి వారు నాకు కేవలం ఇష్టులు అని మాట్లాడుతున్నారు. మీరు ఆ విధంగా సిద్ధపడి దేవునికి ప్రీతిపాత్రులుగా నడుచుకుంటారు కదూ. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. మేము ప్రార్థన అనే గదిలో పెళ్లి కుమారుడు అనబడిన యేసు ప్రభు కోసం, ఆయన్ని కలుసుకుని నిమిత్తం ప్రభువా ఆత్మ సంబంధమైన సిద్ధపాటు కలిగి మేము వెలుపలికి వచ్చి ఆయన చేత బలానమ్మకమైన మంచి దాసుడా, బలానమ్మకమైన మంచి దాసురాలా అనే మెప్పును పొందుకొని మేము ఆయన గణపరిచే విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ తండ్రి మాకు సహాయం చేయండి. మా ప్రియులను అట్టి విధంగా సిద్ధపరచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.